మౌనం దీక్ష ఎందుకు చేస్తున్నా విషయం తెలుసుకుని ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, అసలు ఎందుకు ఈ మౌనం దీక్ష నిన్న వంగవీటి రంగా గారి అబ్బాయి టీడీపీలో చేరడం అనేది శోభించే విధంగా పిల్లవాడు కూడా రంగా గారు చనిపోయిన తర్వాత పుట్టినటువంటి ఎవరిని అడిగినా కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారండి. తెలుగుదేశం పార్టీ తన అధికార బలాన్ని ఉపయోగించి ప్రజాప్రతినిధులు అతి దారుణంగా ఇదే బందర్ రోడ్డు మీద ఇక్కడికి కరెక్ట్గా అరపర్లాంగు దూరంలో అతి దారుణంగా సత్యాగ్రహం చేస్తున్నటువంటి వ్యక్తిని నరికి చంపించిన తర్వాత కూడా నైతిక బాధ్యత వహించి ఆ రోజు ముఖ్యమంత్రి జరిగిన తప్పుకు నాకు సంబంధం లేదని చెప్పని అన్నాడు. అదే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తనకి ఎటువంటి బాధ్యత లేదని అనిపిస్తే ఆ రోజు ఆయన రాజీనామా చేశాడా? చేయలేదు. వీళ్ళందరూ కూడా పదవి వ్యామోహం స్వార్థాల కోసమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఒక ప్రజానాయకుడు ప్రజల కోసమే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ఒక నాయకుడు ఎదిగితే వాళ్ళ ఉనికి ఎక్కడ పోతుందని చెప్పనే అతి దారుణంగా ప్రభుత్వం తన పూర్తి యంత్రాంగాన్ని ఉపయోగించి చంపడం జరిగింది. స్వయంగా వంగవీటి రంగా కుమారుడే రంగా గారి హత్యకు తెలుగుదేశానికి సంబంధం లేదు, ఇది వ్యక్తుల వల్ల జరిగిన కార్యక్రమం చెప్పారు. మరి ఆ రోజు మీరు మాట్లాడారు. ఆ రోజు కూడా నేను స్పందించడం జరిగిందండి. కానీ నేనేమనుకున్నానంటే తనకి ఎటువంటి ప్రలోభాల వల్ల తను ఎవరన్నా ఒత్తిడి చేస్తున్నారని చెప్పని కూడా ఒక నైతిక బాధ్యత వహించి నేను తెలుసుకోవడం జరిగిందండి. కానీ తర్వాత తను ఏదో ఆ పార్టీలో తన ఇబ్బందులు ఉన్నాయని చెప్పని తను బయటకు వచ్చేస్తున్నాడంటే తర్వాత ఈ స్టేట్మెంట్లో ఏదో కరెక్షన్ ఉంటుందని చెప్పని నేను మీలాగానే ఎదురు చూడటం జరిగింది. కానీ పూర్తిగా ఏదైతే తన తండ్రిని పొట్టన పెట్టుకున్నటువంటి మా బాబాయ్ గారు వంగవీటి మోహన్ రంగా గారిని పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీలో నిన్న అతి దారుణంగా మనసు క్షోభించే విధంగా తన మెళ్ళ దండ వేస్తుంటే అదొక ఉరితాళ్లాగా అనిపించింది. మాకు చాలా బాధ అనిపించింది. అది తనకి ఎంత లాభం చేకూరుతుందో మాకు తెలియదు. కానీ యావత్ రాష్ట్రం దేశం మొత్తంలో ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి రాధా రంగా గారి అభిమానులందరూ రాధా రంగా మిత్రమండలి అభిమానులందరూ కూడా మనసు క్షోభించే విధంగా తను ప్రవర్తించాడని చెప్పని బాధ ఉంది. అది తెలియడానికి 30 సంవత్సరాల క్రితం ఆయన భౌతికంగా మా దూరం అయినా కానీ ఆయన ఆశయాల్ని బ్రతికించుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఇదే రాధాకి నా తమ్ముడు అని చెప్పి నా గుండెలో పెట్టుకుని నేను వెన్నంటే ఉండి తనకి సహకరించాలని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ తను నిన్న అమ్ముడుపోయిన విధానం అనిపించింది నాకు. దానివల్ల తనకి ఎటువంటి లాభం వచ్చినా నేను కూడా మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నాను. తను ఎలాంటి లాభం వచ్చినా తను తీసుకోమనండి. కానీ తను చేసింది మాత్రం పూర్తిగా తప్పు. ఇక్కడి నుంచి వంగవీటి రాధారంగా మిత్రమండలి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అనాథలు మాత్రం కాదు. ఇవాళ నుంచి ఈ వంగవీటి కుటుంబం నుంచి వంగవీటి నరేంద్ర వాళ్ళందరికీ మీ మీడియా తరఫున భరోసా ఇస్తున్నాను. నేను ఈ యొక్క రాధారంగ మిత్రమండలి మా బాబాయ్ గారు రాధారంగ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా ప్రాణాలను సైతం తెగించి ఎక్కడ అమ్ముడు పోకుండా ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. 200% అతను చేరటమే వ్యతిరేకించిన వాళ్ళం. దానికి మద్దతు తెలియజేయడం అనేది పూర్తిగా హాస్యాస్పదమైన మాట అండి. అది పొరపాటును కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో తను వెళ్ళాడు కదా అని చెప్పి తనతో పాటు వంగవీటి అభిమానులు అందరూ వరుసగట్టి వెళ్తారని అనుకోవట్లేదు. అది మాత్రం పూర్తిగా తనకి తెలియనటువంటి ఒక అమాయకత్వమైనటువంటి అడుగు వేశాడని చెప్పి నేను చెప్పుకుంటున్నాను. కాకపోతే అందరి మనసు క్షోభించింది, వాళ్ళందరూ బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నేను ధైర్యం చెప్పడానికే అందులోనూ భౌతికంగా దూరమైన ఆయన ఆశయాల్ని బతికించుకుంటే వాళ్ళు వస్తున్నప్పుడు నిన్న తను చేసిన తప్పుకి మానసికంగా మా బాబాయ్ వంగవీటి మోహన్ రంగా గారి మనసు క్షోభించింది. కాబట్టి ఇవాళ ఇక్కడ మౌన ప్రదర్శన చేసి మేము మా నిరసన తెలియజేసుకున్నాము. ఇక్కడి నుంచి వంగవీటి రాధారంగ గారికి సంబంధించినటువంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తిగా నేను ముందు అడుగు ఇస్తున్నాను. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఇంతకుముందు ఎలాంటి అండదండ ఉండేదో అదే నా నుంచి కూడా వాళ్ళకి వాళ్ళకి పొందుతుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఒకటండి, మీకు ఒకటే చెప్తున్నాను. ఒకటండి, ఒక మనిషి
ఒక మంచి ఆశయాల కోసం పాటుపడే వాళ్ళని ఎప్పుడూ కూడా పార్టీలు దగ్గర చేర్చుకోవాలనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ ప్రజా శ్రేయస్సు కోసము, ప్రజాక్షేమం కోసము, ప్రజల కోసం పనిచేయడానికి వస్తాయి. అలాంటిది నాకు ఫలానా పార్టీ నుంచి వచ్చిందా అని చెప్పని మీరు చేసేదానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. ఎప్పుడైనా ఒక మంచి చేద్దాం అనుకున్నప్పుడు ఏ పార్టీ అయినా కానీ స్వాగతిస్తుంది. కానీ మీరు అలా అనుకుంటున్నప్పుడు మరి రాధా కూడా తెలుగుదేశంలోకి వెళ్ళింది. నిజంగా ఇక్కడ కరెక్ట్గా అరపర్లాంగ దూరంలో ఇదే బందర్ రోడ్డు మీద ఆయన అతి దారుణంగా చంపితే ఇవాళకి 30 సంవత్సరాలు అయింది. ఆ కేసుని పట్టించుకున్న వాళ్ళు లేరు, దాన్ని తప్పుదో పట్టించారు అండ్ దాని మీద న్యాయం జరగలేదు. ఆ వంగవీటి అభిమానులకి ఎవరికీ కూడా ఇవాళకి సరైన న్యాయం జరగలేదు. దాని మీద ఇంకా మేము పోరాటం చేస్తున్నాను. కానీ మా కుటుంబం తరపు నుంచి మేము ఎప్పుడు అండగానే వాళ్ళకి మేము ఇస్తానే ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అవసరం కదా Bejwara channel ke wishing them all the very best and hope you guys see success. If you like this video, please subscribe to their channel. Andarki namaskaram, na paid Manara Chopra. If you like the video, please subscribe to Bejwara Media. Hi everybody, you're watching Bejwara Media. Congratulations and all the best.